హల్లెలూయా. అంత బాగున్నారా? ప్రభు క్షేమాన్ని విస్తరింపజేయునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో ఈ సహవాస కూడికల మొదటి రోజు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. సంవత్సర ప్రారంభంలోనే దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించారు, ఈ ప్రాంత ప్రజల్ని ప్రేమించారు, పరిచర్యని ప్రేమించి ఈరోజు రాత్రి, రేపటి రాత్రి సహవాస కూడికలు ప్రభు ఏర్పరిచారు. అందుకు యేసయ్యకి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సహవాస కూడికల ద్వారా ఈ ప్రాంత పరిచర్యని ప్రభు ఆశీర్వదించినట్లుగా, విస్తరింపజేయనట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మందిరంలో టైల్స్ వేసుకొనగలిగేటట్లుగా మందిరంలో ఉన్న బండలు తీసి అటు ఇటు వేసుకొనగలిగేటట్లుగా కూడా కృపను ప్రసాదించారు. ఆ పరిచర్ని కూడా దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని, ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించినట్లుగా ఆ ఆశీర్వాద ఫలాలు వారు రాబోయే రోజుల్లో అనుభవింప చేయునట్లుగా యేసయ్యకి స్తోత్రం చెబుదామా? చేతులూపుతూ చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. రాబోయే రోజుల్లో ఈ పరిచర్యని ఇంకను నానాటికి విస్తరింపజేస్తున్న యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొద్ది సమయం దేవుని మాటలు నేను మీకు వినిపిస్తాను. రేపటి రోజున సకాలానికే వచ్చి పాలు పొందాలని కూడా తెలియజేస్తున్నా. మీరే కాకుండా మీకు తెలిసిన వారిని, ఇంకా మీకు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి పాలు పొందేటట్లుగా చేసి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నా. రేపటి రోజున మన మినిస్ట్రీలో ఒంగోలులో సేవలో కొనసాగుతున్న రాజు పాస్టర్ గారు వస్తారు. దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. కనుక ఏ ఒక్కరూ జార విడుచుకోకుండా తప్పకుండా పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ప్రభు అలాగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. కొంచెం మీరు జాగ్రత్తగా వచ్చిన వారు దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. నానాటికి ప్రభు
ఈ పరిచర్యని విస్తరింపజేస్తూ ఉన్నారు. 10 మంది 15 మందితో ప్రారంభించబడిన పరిచర్య దేవుడు దినదినం విస్తరింపజేస్తూనే ఉన్నారు. ఇంకనూ ప్రభు విస్తరింపచేయును గాక. హల్లెలూయా. లేవియా కాండం బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ తీయండి. 26వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, చూడండి. 26వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. అందరం చదువుదామా? బిగ్గరగా అందరం చదువుదాం. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఈ సంవత్సరానికి ప్రభు హోసన్నా మినిస్ట్రీస్కి, అంటే మనకు సేవకులకు విశ్వాసులందరికీ ప్రభు అనుగ్రహించిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానంలో ఒక మాటని ప్రభు నన్ను ప్రేరేపించారు కనుక ఆ వర్తమానమే మీకు తెలియచేయాలని ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. కనుక వచ్చిన మీరంతా జాగ్రత్తగా ఆలకించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఆ చదవబడిన వాక్యంలో మీరు చూస్తే మొట్టమొదటి మాట చూడండి. నేను మిమ్మును కటాక్షించి అంటా ఉన్నాడు ప్రభు. స్వయంగా దేవుడే తెలియజేసిన మాటలు. నేను మిమ్ములను కటాక్షించి. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య, మనం స్తుతిస్తూ ఉన్న నజరేయుడైన యేసయ్య ఎవరు అనంటే కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, కరుణా వాత్సల్యములు గల దేవుడు అని దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు కరుణా కటాక్షములు కలిగిన వారు. నిజమే, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన కటాక్షం, ఆయన జాలి, ఆయన మనందరి పట్ల ఇప్పటి వరకు చూపుతూనే ఉన్నారు, ఇక మీదట కూడాను చూపును గాక. అందుకని ఆయన అంటున్నారు, నేను మిమ్మల్ని కటాక్షిస్తాను. నిశ్చయముగా ప్రభు మనలందరినీ ఆయన కటాక్షించునుగాక, మనలందరినీ ఆయన కటాక్షించునుగాక. సేవకులమైన మమ్మల్ని, విశ్వాసులుగా ఉన్న మిమ్మల్ని, మనందరినీ ఆయన కటాక్షించునుగాక. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు కటాక్షించునుగాక, కటాక్షించునుగాక. వ్యక్తిగతంగా నిన్ను కటాక్షించునుగాక, నీ పిల్లల్ని కటాక్షించునుగాక, మీ కుటుంబమును కటాక్షించునుగాక, ఈ ప్రాంతమును కటాక్షించునుగాక, సంఘమును కటాక్షించునుగాక, పరిచర్యని కటాక్షించునుగాక. యేసు నామములో ఈ చుండూరులో నివసిస్తున్న, చుండూరు పరిసర ప్రాంతాలు నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన కటాక్షించునుగాక, కటాక్షించునుగాక. మోషేతో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా,
ఆయన దాసుడైన మోషేను చూసి అన్న మాటలు మనం గమనిస్తే, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఇప్పుడు మనమందమా, నా మీద యేసయ్యకు కటాక్షము కలిగినది. మరొకసారి చెప్పండి, నా మీద యేసయ్యకు కటాక్షము కలిగినది. నా పిల్లల మీద, నా కుటుంబం మీద, నా ప్రాంతం మీద, పరిచర్య మీద, సంఘం మీద కటాక్షము కలిగినది అనొచ్చు కదా. అనండి, మరలా అనండి, నేను చెప్పింది చెప్పండి. నా మీద, నా పిల్లల మీద, నాకు కలిగిన అంతటి మీద, పరిచర్య మీద, మా ప్రాంతం మీద యేసయ్యకు కటాక్షము కలిగినది. నా యేసయ్య అలాగు చేయునుగాక, అలాగు చేయునుగాక. హల్లెలూయా. ఒక్కసారి అందరం తల్ల మీద చేయబెట్టుకుని ఆ మాట చెప్దామా? యేసయ్యకు నా మీద కటాక్షము కలిగినది, అది నా తల మీదికి వచ్చి ఉన్నది, అది ఆయన నాకు ప్రాప్తింప చేయుచున్నారు, అది నేను ఇక మీదట అనుభవించబోతూ ఉన్నాను. నా యేసయ్య అలాగు చేయునుగాక, నిశ్చయముగా కటాక్షించునుగాక. కటాక్షము అని అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, పెద్దల యొక్క లేదా గౌరవనీయులు ఉంటారు మన సంఘములోనైనా, సేవకుల్లోనైనా, లేదా మన ప్రాంతములోనైనా పెద్దలు అనేవాళ్ళు ఉంటారు, గౌరవించబడుతూ ఉన్నవారు ఉంటారు. అర్థమవుతుందా? ముందు పక్క గౌరవనీయులైనా అని పెట్టినంత మాత్రాన వాళ్ళకేమి గౌరవం ఉండదు. అర్థమవుతుందా? అయితే గౌరవంగా బ్రతికేవాళ్ళు ఉంటారు, ఘనంగా బ్రతికేవాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి వారి యొక్క అనుగ్రహ అభిమానాలు అంటారు. పెద్దల లేదా గౌరవనీయులైన అనుగ్రహ అభిమానాలు అంటారు కటాక్షము అంటే. అర్థమవుతుందా? వారి యొక్క అనుగ్రహ అభిమానాలు ఒక్కొక్కరి మీద ఏం కావాలి, ఉండాలి అని అంటూ ఉంటారు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం గమనించగలుగుతూ ఉంటాం. ఎవరైనా పెద్ద అధికారుల దగ్గరికి పోయినారనుకోండి, నీ అభిమానం అండి, ఆ తర్వాత మీ అనుగ్రహం అండి, మీ దయ అండి, అర్థమవుతుందా, మీ కటాక్షం అండి, మీ కరుణండి అని అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? వారు మనకంటే పెద్ద స్థితిలో ఉన్నారు, వారు ఏదైనా చేయుటకు కాస్త శక్తి ఉంది, బలము ఆరితేరారు కనుక అవసరమైనప్పుడు మనం అడుగుతూ ఉంటాం, మనం చెప్తా ఉంటాం అలాంటి మాటలు. ప్రియమైన వాళ్ళరా, అయితే మనం గమనిస్తే అదేదంటారే, ముల్లోకాల ఎన్ని లోకాలు చెప్పండి గట్టిగా, ఎన్ని లోకాలు? ఒకటి పాతాళ లోకం, రెండు చూస్తున్నాను భూలోకం, తర్వాత పరలోకం. ఈ ముల్లోకాలకి వెళ్ళి ఒకవేళ నువ్వేమైనా భూతద్దం పెట్టి వెతకగలిగితే, లేదా తనిఖీ చేయగలిగితే, పరీక్షించగలిగితే, మన యేసయ్యని మించిన పెద్దవారు ఉండరు. హల్లెలూయా. మన యేసయ్య కంటే పెద్దవారు ఎవరు ఉండరు. మన యేసయ్యని మించిన గౌరవనీయులు చెప్పండి గట్టిగా, పూజ్యులు చెప్పండి గట్టిగా, ఉంటారా ఉండరా? పొరపాటును కూడా ఉండరు. ప్రియమైన వాళ్ళరా, అందుకని ఆయన అంటాడు, హలో, నీ మీద నాకు చెప్పండి గట్టిగా, మీ మీద నాకు, మీ పిల్లల మీద నాకు, మీ ప్రాంతం మీద నాకు, పరిచర్య మీద నాకు చెప్పండి కటాక్షము కలిగినది అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా దేవుడు ఆ కటాక్షము కలిగినది కనుక అది మనందరి పట్ల చూపును గాక, ఒక్కొక్కరి పట్ల ఆయన వ్యక్తిగతంగా కనబరుచును గాక. హల్లెలూయా. రూతు అనే ఆమె బైబిల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్న రూతు కాదండి, బైబిల్లో ఉన్న రూతు గురించి చెప్తున్నా నేను. మనం ఆలోచన చేస్తే ఒక మాట చూడండి, 2వ అధ్యాయం రూతు పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం గమనిస్తారా? మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి
ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. తలపైకెత్తండి. ఈ నయోమి మోయాబు దేశానికి పోయినప్పుడు ఈ రూతుని తన కోడలుగా చేసుకున్నారు. కోడలుగా చేసుకున్న ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ కుటుంబం కాస్త మనం గమనించగలిగితే ఎందువలనో ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ముగ్గురు మగ మనుషులు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈమె పెద్దామె కనుక, వాళ్ళు పిల్లలు కనుక వయసులో ఉన్నారు కనుక, అమ్మా నేను మా దేశానికి వెళ్ళిపోతా ఉన్నాను, మీరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ తల్లి మీ తండ్రి ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోయి మీ బ్రతుకు మీరు బ్రతకండి అని అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒక ఆమెమో అలా వెళ్ళిపోయింది. రెండవ ఆమె అయిన రూతు తన ఇంటికి పోలేదు, తన ప్రాంతానికి పోలేదు, ఏమంటే తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, రక్తసము దగ్గరికి వెళ్లకుండా ఆమె అత్తతోనే బయలుదేరి వచ్చింది. ఎలా తెలిసినా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నీవేది తింటావో అదే నేను తింటాను, మరణము తప్ప మనలను ఏది ఎడబాపకూడదు అని ఒక నిశ్చయిత కలిగి ఏమండి అత్తగారితో బయలుదేరి వచ్చిన తర్వాత 4 రోజులు ఏమండి తన దగ్గర ఉన్న వండుకొని తింటా ఉన్నారు ఇద్దరు కలిసి. 4 రోజులు అయిపోయిన తర్వాత అదే అంటారే కూర్చొని తింటే, చెప్పండి మాట్లాడదే మాట్లాడండి, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు, కాస్తో కోస్తో ఉంది, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కనుక, అత్తమ్మా ఇది పరిగె ఏరుకునే కాలం కనుక నువ్వు సెలవైతే, నీ సెలవైతే నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళి పరుగు ఏరుకొని వస్తా అని అన్నది. అప్పుడు అత్తమ్మన్నది అలాగే పోయిరా పో అన్నది. ఇక ఆమె బయలుదేరి అలా వెళ్ళింది ప్రియమైన వాళ్ళరా. ఎక్కడికి వెళ్ళాలని చూస్తూ ఉంటే ఓ పొలం కనిపించింది. ఆ పొలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక వ్యక్తితో, అయ్యా మీరు కోత కోసుకుంటూ వెళ్తున్నారు కదా, నేను పరిగె ఏరుకుంటాను అన్నది. సరే అన్నాడు ఆయన. ఆమె పరిగె ఏరుకుంటానే ఉంది ప్రియమైన వాళ్ళరు. ఈ లోపు ఆ పొలం యొక్క యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి అంటున్న మాట ఏం తెలిసినా, అరే ఆ అమ్మాయి ఎవర్రా, ఈ చిన్నది ఎవర్రా అంటే, చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ బోయాజు అనే వ్యక్తి ఆమె గురించి విన్నాడు కానీ ఆమెను చూడలా. ఇప్పుడు అర్థమవుతుందా? బోయాజు అనే వ్యక్తి రూతును గురించి విన్నాడు. రూతు అనే ఒక ఆమె ఉందంట, నయోమితో వచ్చిందంట. ఆ ఆమె అత్తకి చాలా మేలు చేస్తూ ఉందంట. మేలే చేస్తుంది కానీ కీడు పొరపాటు కూడా చెయ్యలేదు, మంచే చేస్తుంది, కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకుంటా ఉంది, జాగ్రత్తగా చూసుకుంటా ఉంది, అంత చిన్నపిల్లైనా కూడా మంచి జ్ఞానం కలిగి బ్రతుకుతూ ఉంది అనే మాటలు విన్నాడు కానీ ఆమెను చూడలా. అందుకని ఈయన గారు, రే ఆ చిన్నది ఎవర్రా, ఆ అమ్మాయి ఎవర్రా కొత్త కనపడతా ఉంది అని అంటే, అక్కడ ఉన్న ఆ పని మనిషి అంటాడు, ప్రియమైన వాళ్ళరా, అదేనయ్యా నయోమి ఉంది కదా, నయోమితో మోయాబు దేశం నుంచి వచ్చిన ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, పరుగు ఏరుకుంటానంటే పరుగు ఏరుకోమని చెప్పానయ్యా అన్నాడు. అవునా, ఆ అమ్మాయిని పిలువని ఆ అమ్మాయిని పిలిచిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఒక మాట చూడండి. రూతు పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. రూతు పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం గట్టిగా, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగు. 8వ వచనంలో కూడా చూస్తే, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొండకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా. అమ్మాయి వచ్చావు కదా, ఈ పొలంలో అడుగు పెట్టావు కదా, ఈ పొలంలోనే ఉండు, నిలకడగా ఉండు. నేను పనివారికి ఆజ్ఞాపిస్తున్నా, యవనస్తులు కూడా ఆజ్ఞాపిస్తున్నా, నీ జోలి పోవద్దని. ఇదిగో వాడు
కోయు చేను కనిపెట్టి నువ్వేం చేస్తావంటే పరిగెరుకుంటా ఉండు, నిన్నెవ్వరు ఏమనరు. ఇదిగో దాహమైందా, వాళ్ళు చేది పెట్టి నీళ్లున్నాయి, నువ్వు చేదుకోవాల్సిన అవసరంలే, చేది పెట్టి నీళ్ళని తాగు. అదిగో ఆకలైందా, అక్కడ సిద్ధపరిచిన భోజనం ఉంది, తిను, నీ పన్ను చేసుకో అని అంటే. ఇప్పుడు చూడండి 10వ వచనం గమనించండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఆ మాటగా ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, ఆ మాట గమనించండి. ఆ బోయాజుతో, ఆ యజమానుడితో ప్రియమైన వర్లరా, ఈ రూతమ్మ అంటున్న మాట తెలిసిన, ఏమి తెలుసుకున్నావయ్యా, నేను ఎవరిని తెలిసినా పరదేశిని, నా దేశం ఇది కాదు, నా ప్రాంతం ఇది కాదు, నా భాష ఇది కాదు, నా జనం ఇది కాదు, పరాయి దేశం నుంచి వచ్చిన మనిషిని, పరాయి ప్రాంతం నుంచి వచ్చిన మనిషిని, నేను పరదేశిని. ఏమి తెలుసుకున్నావు, నాలో నీకేమి నచ్చింది, నాలో ఏమి మెచ్చావు, ఏమి తెలుసుకున్నావు, నా గురించి ఏమి తెలుసుకున్నావు అని ఆమె అన్నమాట చూస్తే, ఏమి తెలుసుకొని పరదేశినైన నా ఎడల నీవేం చేస్తున్నావు, కటాక్షముంచావు, కటాక్షముంచావు అని అంటే. ప్రియమైన వర్లరా, అక్కడ బోయాజు అన్న మాట ఏం తెలిసిన, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలిసింది. అదే అందుకే నేను మీకు ముందు చెప్పా, ఆ అమ్మాయిని చూడలేదు కానీ బోయాజు ఆమెను గూర్చి విన్నాడు కాబట్టి ఆ మాట అంటా ఉన్నాడు. అమ్మాయి, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ ఇంటికి నువ్వు వెళ్లకుండా, నీ ప్రాంతానికి నువ్వు వెళ్లకుండా, మరలా నీ బ్రతుకును బ్రతకకుండా, అరే ఈ ముసలాముందే, ఈమెతో పోతే మంచిదే, ఈమెకు సహాయం చేస్తే బాగుంటుందే, ఈమె పట్ల కనికరం చూపితే బాగుంటుందే అని నువ్వు బయలుదేరి వచ్చావే. వచ్చిన నీవు 2 కుంపట్లు బెట్లా ఎక్కడా చెప్పండి, ఆ ఇంట్లో నీది నువ్వు వండుకో, నేను చూస్తున్నారు, నీది నువ్వు వండుకో, నాది నేను వండుకుంటా, నీది నువ్వు సంపాదించుకో, నాది నేను సంపాదించుకుంటా అని 2 కుంపట్లు పెట్టకుండా, అమ్మాయి నీ అత్తకు నువ్వు చేసిన, చూడండి అక్కడ, నీ అత్తకు నీవు చేసిన అంతయో నాకు తెలియబడి నేను తెలుసుకునే ఉన్నాను. హల్లెలూయా. ఒక మనిషి బోయాజు అనే మనిషి రూతును గురించి తెలుసుకొని ప్రియమైన వర్లరా, ఆమె పట్ల అంత కటాక్షము చూపితే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య, హల్లెలూయా, నీ గురించి నా గురించి ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరమో లేనే లేదు. మన అంతరంగ ఎదలోతుల్లో దాగిన సమస్త స్థితి ఆయన ఎరిగి ఉన్నాడు కనుక, ఆయనకు సమస్తం తెలుసు కనుక ఆయన అంటాడు, ఎవరో నీ గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదురా, ఎవరో నాకు చెప్తే నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను వినవలసిన అవసరం లేదు. నీ తల్లి గర్భంలో పిండముగా రూపించిన వాడును నేను, నీ తల వెంట్రుక లెక్కబెట్టి ఉన్నవాడును నేను కనుక నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను కనుక నీ పట్ల నేను కటాక్షము చూపుచున్నాను. హల్లెలూయా. నీ మీద నాకు, చెప్పండి గట్టిగా, నీ మీద నాకు కటాక్షము కలిగింది. ఏం తెలుసుకున్నావయ్యా అని నువ్వు అడిగావు అనుకో, సమస్తము నాకు తెలుసు. హల్లెలూయా. నా గురించి సమస్తము యేసయ్యకి తెలుసు, మీ గురించి సమస్తము చెప్పండి యేసయ్యకు తెలుసు. ప్రియమైన వాళ్ళ ఆయనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కనుక నిశ్చయముగా నా దేవుడు ఎరిగే ఉన్నాడు, తెలుసుకుని ఉన్నాడు కనుక ఆయన మనందరినీ కటాక్షించును గాక. అందుకే అంటా ఉన్నాడు, నేను మిమ్మును కటాక్షించదను, నేను మిమ్మల్ని కటాక్షిస్తాను, మీ మీదకి నా కటాక్షము వచ్చి ఉన్నది. హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 23వ వచనం చూడండి.
ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 23వ వచనం. గట్టిగా చదవచ్చు కదా. నఫ్తాలీని గూర్చి ఇట్లనను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. తర్వాత 24వ వచనం చూడండి. ఆషేరును గూర్చి ఇట్లనను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ నఫ్తాలి అనే వ్యక్తిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన జీవితం ఎలా మార్చబడిందంట? చెప్పండి గట్టిగా. ఎలా మార్చబడింది చూడండి, ఆ వాక్యం చూడండి. ఏమనుంది అక్కడ? నఫ్తాలీని గూర్చి ఇట్లనను, కటాక్షము చేత ఎలా మారిపోయాడంట? కటాక్షము చేత దేవుడు ఏం చేశాడంట? ఆయన్ని తృప్తిపరిచాడంట. హల్లెలూయా. కటాక్షము చేత నఫ్తాలి అనే వ్యక్తిని దేవుడు తృప్తిపరిచాడు. అర్థమవుతుందా? కటాక్షము చేత తృప్తిపరిచాడు. ఏదో ఒక విషయంలో ఏమంటే ఒక 2 నెలలు లేదా ఒక మాసం లేకపోతే 10 రోజులు లేకపోతే 10 నెలలు కాదు ప్రియమైన వాళ్ళరా, అతని జీవితాంతం కటాక్షము చూపుతూ ఉండగా అతగాడి జీవితం తృప్తిపరచబడింది. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితం తృప్తిపరచబడేటట్లుగా నా యేసయ్య కటాక్షము చూపును గాక. నీవు తృప్తిపరచబడేటట్లుగా నా యేసయ్య కటాక్షము నీకు చూపును గాక. నా యేసయ్య కటాక్షం మనకు కలుగును గాక. హల్లెలూయా. ఆషేరును గురించి కూడా వ్రాయబడిన మాట మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, సహోదరుల కంటే ఏం పొందుకున్నాడంట ఆయన? సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే, అక్కడ చూస్తే సహోదరుల కంటే ఏం పొందుకున్నాడంట? కటాక్షాన్ని పొందుకున్నాడంటే ప్రియమైన వాళ్ళరా. నిశ్చయముగా ఆ స్థితిలోనికి మనందరినీ ప్రభు తీసుకుని వచ్చును గాక. నిశ్చయముగా ఆయన కటాక్షము చేత తృప్తిపరచును గాక. ఆయన అందరికంటే ఎక్కువ కటాక్షం మన పట్ల ఆయన కనబరుచును గాక. మన పరిచర్య పట్ల కనబరుచును గాక. మన మినిస్ట్రీ పట్ల కనబరుచును గాక. ఒక్కొక్కరి పట్ల కనబరుచును గాక. అందరికంటే, సహోదరులు అందరికంటే కటాక్షము ఎక్కువగా చూపును గాక. అందుకని ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? కటాక్షిస్తాను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. హల్లెలూయా. మన యేసయ్య కంటే పెద్దవారు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, యేసయ్యని మించిన పెద్దవారు లేరు. కనుక ఆయనే మన పెద్దన్నయ్య కనుక, ఆయనే మనకంటే పెద్దవారు కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన కటాక్షం ఎల్ల వేళలా మనకు కనబరుచును గాక. హల్లెలూయా. ఆయన కటాక్షము చేత తృప్తి పొందుదుము గాక. ఆయన ప్రియమైన వార కటాక్షము చూపితే, ఆయన కటాక్షిస్తే కలిగే ఆశీర్వాదాలు సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నా.